సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరనుంది. మున్సిపాలిటీలో మొత్తం 26 స్థానాలకు గాను బీఆర్ఎస్ 12 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ 10, ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు. అదే క్యాండిడేట్ క్యాండిడేట్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో పరాభవం చూసినటువంటి స్థానంలో కాంగ్రెస్ పార్టీ కుట్రలకు తెరలేపుతోంది. అలియాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచినటువంటి స్వతంత్ర అభ్యర్థిని కిడ్నాప్ చేసేందుకు స్కెచ్ వేసింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో స్వతంత్ర అభ్యర్థి వెంకటేష్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎలాగైనా చైర్పర్సన్ స్థానం దక్కించుకునేందుకు అధికార పార్టీ కుట్రలకు తెగబడింది. స్వతంత్ర అభ్యర్థి ఇంటి వద్దకు పోటాపోటీగా చేరుకున్న కాంగ్రెస్ నాయకులు 18వ వార్డులో గెలిచిన అభ్యర్థిని వెంకటేష్ను ఎత్తుకెళ్లేందుకు యత్నించారు. అధికార పార్టీ నాయకుల ఆగడాలను చూసి జనం చీకొడుతున్నారు. మరి ఆయన ఏం చేయదలుచుకున్నాను, మరి ఏ పాటలు గుంజుకోవద్దు మాకు అర్థమవట్లేదు. పోలీసులు కూడా ఇందాక మాకు కూడా తెలియదు, అక్కడ మేము చూడలేదు. కానీ పోలీసులు కూడా వాళ్ళకు సపోర్ట్ చేసి మమ్మల్ని లాఠీ చార్జ్ చేస్తున్నారు మా మీద. చాలా అన్యాయం ఇది. ఒక క్యాండిడేట్ గురించి అందరి 19 పంపించి 20 క్యాండిడేట్ పంపించకుండా అతను లోపల పెట్టుకున్నారు. ఎంతవరకు ఏమని అడుగుతున్నాను. పోలీసులు మరి ఎవరు మాకు పంపించారో మాకు తెలియదు, కానీ మా క్యాండిడేట్ పంపించలేదు. మేము కష్టపడి గెలిపించిన క్యాండిడేట్ ఆయన ఒక్కరిని అందరూ నుంచి 19 మంది బయటకు పంపించేస్తారు. ఎందుకని అడుగుతున్నాను నేను. అంటే ఏ పార్టీ వాళ్ళు తీసుకుంటున్నారు, ఏ పార్టీ వాళ్ళు అర్థం మాకు అర్థం అవ్వట్లేదు. మా క్యాండిడేట్ ఆయన అదే క్యాండిడేట్